Hi, sweethearts. Welcome back to my channel. Second day of my trip. విభూది వాటర్ ఫాల్స్ అండ్ యానా కేవ్స్ చూసాము. అండ్ ఈవినింగ్ కల్లా గోకర్ణ వెళ్ళిపోయాం. సో నేను ఈ వీడియోలో మీకు యానా కేవ్స్ అండ్ విభూది వాటర్ ఫాల్స్ చూపిస్తాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి అరౌండ్ 9:30 ఆ టైంకి రీచ్ అయ్యాము. అండ్ వాటర్ ఫాల్స్ చూడడానికి మనం నియర్లీ లైక్ 2 కిలోమీటర్స్ అలా ట్రెక్ చేయాలి. సో చాలా ఎండగా ఉంది ఆ రోజు. మేము చాలా కష్టపడ్డాం వెళ్ళడానికి. అక్కడ సిట్టింగ్ కూడా ఉంది. లైక్ వెళ్ళే దారిలో మనకి బెంచెస్ ఉన్నాయి. కాసేపు కూర్చోవడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ కాసేపు కూర్చోవడం అలా చేసుకుంటూ వెళ్ళాం. డెఫినెట్లీ ఈ ప్లేస్‌కి రైనీ సీజన్ ఆర్ వింటర్ సీజన్ అలా వెళ్తే ఇంకా బా అనిపిస్తుంది. సో మేము ట్రెక్ చేసి వెళ్ళిన తర్వాత డిసప్పాయింటెడ్ అనమాట. బికాజ్ మేము ఆల్రెడీ లోనావాలాలో వాటర్ ఫాల్స్ అవి చూసాము. కంపేర్ టు దట్ ఈ వాటర్ ఫాల్ అంతేమీ అనిపించలేదు. నాకైతే ఏమీ అనిపించలేదు. లైక్ నార్మల్‌గా అనిపించింది. అండ్ క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. అంత ఎండున్నా సరే జనం వచ్చారు. చాలామంది ఉన్నారు. సో మేము జస్ట్ ఇలా విజిట్ చేసి చూసి ఇంకా యానా కేవ్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. లైక్ ఈ వాటర్ ఫాల్ కూడా రైనీ సీజన్‌లో చాలా బావుంటుంది. బట్ నేను రాంగ్ టైమ్‌లో వెళ్ళాము. లైక్ ఇట్స్ ఏ సమ్మర్ రైట్. అందుకని మాకు అంత అనిపించలేదు ఆ ఫ్లో కూడా. బట్ ఇన్ మహారాష్ట్రలో లోనావాలాలో చూసిన వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నా ఛానల్‌లో లోనావాలా వీడియో కూడా ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ చూడండి. అండ్ హియర్ దిస్ ఈజ్ యానా కేవ్స్. యానా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. వాళ్ళు అరౌండ్ ₹20 సంథింగ్ అలా చార్జ్ చేసుకుంటారు టికెట్‌కి. సో ఇక్కడ కూడా ట్రెక్ చేయాలి కొంచెం. సో నేను ఫస్ట్ టైమ్ కేవ్స్ చూడడం. ఇంతకుముందు ఎప్పుడూ నేను కేవ్స్‌కి వెళ్ళలేదు. అండ్ దిస్ ఈజ్ యానా కేవ్స్. అండ్ నాకు యానా కేవ్స్ నచ్చింది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. నేను తెలుసుకున్న స్టోరీ ఏంటి అంటే, ఒక డెమాన్ అతని పేరు భస్మాసుర సంథింగ్. అతను లార్డ్ శివ దగ్గర నుంచి వరం తీసుకున్నారు. లైక్ ఏంటి అంటే, ఎవరినైనా సరే అతను హ్యాండ్ పెట్టి మనిషికి హెడ్ మీద హ్యాండ్ పెడితే వాళ్ళు యాష్‌గా మారిపోతారని. సో అతన్ని చంపడానికి విష్ణుమూర్తి ఒక మోహిని అవతారంలో వచ్చి అలా అతన్ని కిల్ చేస్తారు. లైక్ ఎలా అంటే మోహిని డాన్స్ చేసినప్పుడు ఒక మూవ్ చేస్తారు. మోహిని తన హ్యాండ్‌ని తన హెడ్ మీద పెట్టుకుంటది. సేమ్ అది చూసి డెమాన్ కూడా భస్మాసుర కూడా పెట్టుకుంటాడు. సో ఆయనే ఇంకా లైక్ యాష్ కింద మారిపోతారు. సో ఇంకా అలా జరిగినప్పుడు ఇదంతా యాష్‌లా ఉంది. యాష్‌గా ఫార్మ్ అయినాయి ఈ కేవ్స్ అని అంటారు అని నాకు తెలిసింది. సో దట్స్ ద స్టోరీ. ఏమైనా రాంగ్ ఉంటే మీకేమైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. సో లోపలంతా ఇలా ఉంటుందన్నమాట. కొంచెం భయంకరంగానే అనిపిస్తది. లైక్ బ్యాట్స్ సెకండ్ డే మేము యానా కేవ్స్ అండ్ విభూది వాటర్ ఫాల్స్ అయితే చూసాం. ఇంకా డే టైమ్ అంతా ఇంకా ఆ ఎండలో తిరగడం ఇంకా అవి అటు కవర్ చేసాం. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ టైంకి గోకర్ణ వెళ్ళాం. సో నెక్స్ట్ వీడియోలో నేను గోకర్ణలో చూసిన బీచెస్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.